ఒకానొక ఊరిలో ఒక వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుకొని కాలం వెళ్ళదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచి మనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికి ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు. సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవానికి, భిక్షగాళ్లకు, దారిన పోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరులకు పంచి తను పస్తులుండేవాడు. ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి మరియు దుర్మార్గురాలు. ఎవరికి భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోవడానికి కొంత ఆహారం భిక్షం వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికే భిక్ష కోసం రాగా పాడైపోయిన అన్నం పెట్టింది. మూడో రోజు సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే అతని బెడద వదిలించుకునేందుకు ఆమె ఒక దుర్మార్గపు పన్నాగం పన్నింది. వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకుని వచ్చి ఆ సాధువుకు పెట్టింది. ఇక ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చోగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే ఆ సాధువు ఆ యువకుడిని పిలిచి, అలసటగా ఉన్నట్టున్నావు, కాస్త అన్నం తిను, కాసేపు కూర్చొని వెళ్ళు అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు ఎవరో కాదు, ఆ వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరుకునేసరికి తల తిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతన్ని బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళ మీద పడింది. అప్పటి నుంచి జీవితాంతం మంచితనంతో మెలిగింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.